జూన్ 27, 28, 29 తారీఖులలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలోనే అత్యంత గొప్ప శుభవార్తను వినబోతూ ఉన్నారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఎలాంటి శుభవార్త వస్తుంది, అలానే వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితం ఎలా ఉంది? నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఈ వీడియోని మాత్రం మీరు ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలను మనం పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఏంటంటే మంచితనాన్ని కలిగి ఉంటారు, కానీ మాట కాస్త కటువుగా ఉంటుందన్నమాట. అంటే వీరు ఒక మాటని వెంటనే అనరు. ఏదైనా ఒక మాటను ఒక వ్యక్తి ముందు ఒక మాటను అనాలి అంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారన్నమాట. మరి ఆలోచన లేకుండా మాత్రం మాట్లాడేటటువంటి తెలివి తక్కువ మనుషులైతే వీరు కాదు. చాలా తెలివి ఉంటుంది. కొన్నిసార్లు ఘాటుగా సమాధానం ఇచ్చే సందర్భాలు ఉంటాయి, కానీ అది సమయం మరియు సందర్భాన్ని బట్టి మాత్రమే ఇస్తూ ఉంటారు. అంతే తప్ప వీరు ఎప్పుడూ కూడా ఆలోచించకుండా మాట్లాడడం కానీ ఆలోచించకుండా పనులు చేయటం కానీ చేయరు. ఏ పని చేసినా తెలివిగా ఆలోచిస్తారు. పదునైన చురుకైన మంచితనాన్ని అలానే తెలివితేటలను కలిగి ఉంటారన్నమాట. అంతేకాకుండా ఈ రాశి వారికి ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వస్తుంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక రహస్యం కూడా దాగి ఉంది. ఆ రహస్యం ఏమిటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా సరే అంటే మీ జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. కొన్ని కష్టాలు అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు అని వదిలేస్తారు. మరికొన్ని ఏమో చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెబుతూ ఉంటారు. కానీ కొన్నింటిని మీ యొక్క ఇష్టమైన వ్యక్తులకి కానీ మీ భాగస్వాములకు కానీ చెప్పాలా వద్దా అనేటటువంటి అయోమయం కూడా ఉంటుంది. ఎందుకంటే మీ జీవితం అనేది ఆషామాషి జీవితం కాదు. చిన్న వయస్సు నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగతం మీది. అలానే ఎంతో చిన్న వయస్సులోనే మీరు సమస్యలను ఎదుర్కొని ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. అంతేకాకుండా మీరు ఎంతో కష్టపడితేనే తప్ప మీకు ఫలితం అనేది లేదు. అలా మీరు కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులు, కష్టం విలువ తెలిసినటువంటి వ్యక్తులు. కష్టం అంటే గుర్తుకొచ్చేది ముందుగా వృశ్చిక రాశి వారే. ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎంతో నిరంతరం ఒక్క క్షణం కూడా అలసిపోకుండా, అలసట వచ్చినా సరే కానీ అలసిపోకుండా నిరంతరం మీ కుటుంబం కోసం కష్టపడతారు. అంతే తప్ప మీ గురించి మీరు ఏదీ కూడా ఆశించరన్నమాట. మీరు మీ యొక్క కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎంత కష్టపడి సంపాదించినా మళ్ళీ మీకోసం ₹1 ఖర్చు పెట్టుకోవాలి అన్నా 10 సార్లు ఆలోచించేటటువంటి వ్యక్తులు ఈ వృశ్చిక రాశివారు. అంతేకాదు వృశ్చిక రాశివారు ఏ పని చేసినా అర్థవంతంగా ఉంటుంది. వయస్సు చాలా తక్కువగా ఉంటుంది, కానీ వీరి అనుభవం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చిన్న వయస్సులోనే కష్టాలను, కన్నీళ్లను, సమస్యలను అన్నీ కూడా చూసిన వ్యక్తులు కాబట్టి వీరికి అన్నింటిలో కూడా అనుభవం అనేది ఎక్కువగా అన్నమాట. వీరి అనుభవం అనేది సాధారణంగా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు. అలానే ఈ రాశిలో వృశ్చిక రాశి వారికి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చాలా అలవాటు. ఏ నిర్ణయాన్ని అయినా సరే 1కి 10 సార్లు ఆలోచించి మరీ తీసుకుంటూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోరు.
తొందరపడి ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా అది ఖచ్చితంగా వారికైతే అనుకూలంగా ఉండదు. అలానే ఎదుటి వ్యక్తుల సలహాలు సూచనలను కూడా వీరు పొందుతూ ఉంటారన్నమాట. ఎదుటి వ్యక్తుల సలహాలు సూచనలను కూడా వీరు తీసుకుంటూ ఉంటారు. అలానే ఈ రాశి వారికి ఏంటంటే ఎవరైనా సరే వారి జీవితంలో అంటే కష్టపడుతూ ఉన్నారు, లేదా వీరికి తెలిసిన వ్యక్తులు కావచ్చు, కష్టపడుతూ ఉంటే వీరు చూసి అస్సలు తట్టుకోలేరన్నమాట. ఎందుకు అంటే గనక ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది, మంచితనం కూడా ఎక్కువగానే ఉంటుంది, మానవత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా తెలిసిన వారైనా తెలియని వారైనా సహాయం అడిగితే ఇట్టే చేసేయాలి అనేటటువంటి ఉద్దేశంతో సహాయం చేయటానికి ముందుకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఉండే అత్యంత గొప్ప లక్షణం ఏమిటి అంటే కనుక వీరి దగ్గర కొంచెం ఏదైనా ఉన్నా సరే వీరు తినకుండా ఇతరులకి పెడుతూ ఉంటారు. అది వీరిలో ఉండే అత్యంత మంచి లక్షణం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మంచి లక్షణం ఉంటుంది, కానీ వీరు కోపం వస్తే మాత్రం ఎంత మంచివారో అంతే కోపిష్ఠులు. ఎప్పుడైనా మంచివారికి కోపం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందన్నమాట. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం కాస్త ఎక్కువగా ఉంటుంది, మంచితనం అంతే ఉంటుంది. అలా అని చెప్పి ఎలాంటి అంటే సమయం లేకుండా, సందర్భం లేకుండా, కారణాలు లేకుండా కోపం వస్తుందా అంటే అలా కాదు. కోపం వస్తుంది, కానీ సమయం, సందర్భం, కారణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కారణం లేకుండా వీరికి కోపం అనేది రాదు. ఇక ఈ రాశి వారికి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా దాటుకొని ముందడుగు వేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు మీకు రహస్యం ఏది దాగి ఉంది అంటే గనక వీరు ఎవరికి తెలియకుండా దాచుకునే కొన్ని రహస్యాలు ఉంటాయి. అవి వారికి మాత్రమే తెలుసు, కానీ చెప్పడం ఇది అవసరమా అని అనిపిస్తుంది. ముఖ్యంగా వారి సిచ్యువేషన్ అంటే ఒకప్పుడు వారు ఎలా ఉన్నారు, ఎంత లో స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు వారు ఎలా ఉన్నారు అనేటటువంటి తలుచుకొని అప్పుడప్పుడు కళ్ళల్లో నీళ్లు కూడా తెచ్చుకుంటూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వారు. ఇలాంటి కొన్ని రహస్యాలు దాగి ఉంటాయి. అవి ఎప్పటికీ కూడా చేదు జ్ఞాపకాలుగా ఉంటాయి. వాటిని ఎవరితో కూడా చెప్పడానికి వీరు అస్సలు ఇష్టపడరు. అలా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందన్నమాట. ఈ వృశ్చిక రాశి వారికి కూడా అలాంటిది ఉంది. చిన్నప్పటి నుండి కూడా కష్టాల్లో పుట్టి పెరిగిన వ్యక్తులని చెప్పుకోవచ్చు. కష్టం అంటే గుర్తుకు వచ్చేది వృశ్చిక రాశి వారు. చాలా ఓర్చుకుంటారు. మంచైనా చెడైనా ఏదైనా సరే ఓర్చుకొని దైవం పైన భారం వేసి ముందుకు వెళుతూ ఉంటారు. అంతే తప్ప ఎప్పుడూ కూడా బాధపడటం కానీ భయపడటం కానీ చేయరన్నమాట. వీరి లక్షణంలో అత్యంత గొప్ప లక్షణం ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ పైకి కనిపించటం. ఇది అందరితో అయితే సాధ్యం కాదు, కానీ ఈ వృశ్చిక రాశి వారు అసాధ్యాన్ని కూడా సుసాధ్యంగా చేస్తూ ఉంటారన్నమాట. అలాంటి వ్యక్తులు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది జూన్ 27, 28, 29 తారీఖులలో అని చాలా స్పష్టంగా తెలుసుకున్నారు కదా. ఎవరితో చెప్పుకోలేని ఒక రహస్యం ఏం దాగి ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అప్డేట్స్ని నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తుంది.